మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఒక డబుల్ గేమ్ ఆడుతుంది. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ గేమ్ కాదు, త్రిబుల్ గేము, ఎన్ని గేమ్లైనా ఆడుతుంది. కాంగ్రెస్ డబుల్ గేమ్. ఓవైపు ఎంఐఎంతో దోస్తీ కట్టిందట కాంగ్రెస్ పార్టీ. మన రేవంత్ రెడ్డి ఎంఐఎంతో దోస్తీ కట్టిండు. ఇక మరోవైపు ఎంబీటీతో చర్చలు కొనసాగిస్తుండు. ఎంఐఎంతో దోస్తీ కట్టి ఎంబీటీతోని చర్చలు కొనసాగిస్తుండు. ఇంకోవైపు హైదరాబాద్ పార్లమెంటుపై కన్ను పెట్టిండు. ఎంఐఎంను ఓడించాలని ప్లాన్ గీసుకున్నటువంటి కథ. ఎంఐఎంతోని దోస్తీ కట్టిండు, ఎంబీటీతోని చర్చలు కొనసాగిస్తుండు, ఎంఐఎంను ఓడగొట్టాలనేటువంటి ప్లానింగ్తో ఉన్నాడు. మళ్ళీ ఇది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. కాంగ్రెస్ పార్టీ వ్యూహం అంటే ఈ రకంగా ఉన్నది. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఆడుతున్నదా? ఓవైపు ఎంఐఎంతో స్నేహం నటిస్తూ మరో పార్టీతో లోపాయకారి ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదా? తాజా పరిణామాలను గమనిస్తే అవుననే అనిపిస్తున్నది. ఎంఐఎంలో అసదుద్దీన్ ఏం చెప్పిండంటే 5 ఏళ్ళు నువ్వే కొనసాగుతావు రేవంత్ రెడ్డి అని ఒక సమావేశంలో చెప్పగానే రేవంత్ రెడ్డికి ఆల్రెడీ గుండెలు గుబేలుమన్నాయి. మరి 5 ఏళ్ళు నేనే కొనసాగుతా అని చెప్పడానికి దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంది? ఆయనకు ఆల్రెడీ అప్పుడే మైండ్లో తట్టిపోయింది. ఆ విషయంపైనే ఇవాళ ఎంఐఎంను ఓడగొట్టాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఓవైపు ఎంఐఎంతో స్నేహం నటిస్తూ మరో పార్టీతో లోపాయకారి ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నదా? తాజా పరిణామాలను గమనిస్తే అవుననే కనిపిస్తున్నది. హైదరాబాద్ పార్లమెంటులో ఎంఐఎంను దెబ్బ కొట్టేలా కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇందుకోసం ఎంఐఎంకు పోటీగా భావిస్తున్నటువంటి మజ్లిస్, ఇక బచావో, తెహ్రిక్, ఎంబీటీ పార్టీతో కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ ఎంబీటీకి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 3 చోట్ల బలహీనమైన ఓటు బ్యాంకు ఉన్నది. ఎంఐఎం తమతో స్నేహం కోసం ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ మంత్రులు పలుమార్లు ప్రకటించారు. ఎంఐఎం తనతో స్నేహం చేయడానికి పలుమార్లు ప్రయత్నిస్తుందట. దీన్ని ప్రకటించిందట కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఆ పార్టీతో ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని చెప్పారు. అయితే స్నేహపూర్వక పోటీ కాకుండా ఎంఐఎంను ఓడించేందుకు అన్ని రకాల అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఎంబీటీతో మొదటి దఫా చర్చలు ఇక పూర్తయ్యాయని, ఎంబీటీ మద్దతుతో మైనారిటీ ఓటు బ్యాంకును ఇక చీల్చవచ్చని, తద్వారా ఎంఐఎంను ఇరుకున పెట్టొచ్చని, అవసరమైతే ఓడించొచ్చని కూడా కాంగ్రెస్ భావిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు కాంగ్రెస్కు ఇక అనుకూలంగా ఉన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు ముస్లింలు అనుకూలంగా ఉన్నారట. మరొకసారి చూద్దాం. అవసరమైతే ఓడించొచ్చని కాంగ్రెస్ భావిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారని, ఎంఐఎంను సొంత గడ్డ మీద ఓడిస్తే ఓటు బ్యాంకు మరింత బలపడుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. అంతేకాకుండా ఎంఐఎంను నమ్మలేమని, ఎప్పుడు తన స్వార్థం కోసం అధికారంలో ఉన్న పార్టీతో స్నేహం నటిస్తుందే తప్ప ఎవరితోనూ నిజమైనటువంటి భాగస్వామిగా ఉండదని కాంగ్రెస్ పెద్దలు విశ్వసిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే గత అసెంబ్లీ సమావేశాల్లో ఓ సందర్భంలో మీరు ముస్లింలందరికీ ప్రతినిధి కాదు అని అక్బరుద్దీన్ ఓవైసీ ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగానే ఎంబీటీతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు ఇక చెబుతున్నారు. ఎంబీటీని 1993లో మహమ్మద్ అమానుల్లా ఖాన్ స్థాపించారు. ఇక ఎంఐఎం అధ్యక్షుడు అసావుద్దీన్ ఓవైసీతో విభేదించి సొంతంగా పార్టీ నెలకొల్పారు. అప్పటి నుంచి పాత బస్తీలో ఎంఐఎంకు ప్రత్యామ్నాయంగా ఈ పార్టీ ఎదుగుతున్నది. ఎంఐఎంకు వ్యతిరేకంగా ఎదుగుతున్నటువంటి పార్టీ. ఇక పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో మంచి ఓటు బ్యాంకు ఉండగా, ముఖ్యంగా యాకత్పూర్లో బలంగా ఉన్నది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 878 ఓట్ల తేడాతో అక్కడ సీటును కోల్పోయింది. ఇక దీంతో పాటు చంద్రయాన గుట్ట, మలక్పేటలోనూ పార్టీకి మంచి పట్టున్నది. మొత్తానికి
ఈ రకంగా కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతుంది. ఎంఐఎంతోని ఒకవైపు చేతులు కలిపింది, మళ్ళీ అదే ఎంఐఎంని ఓడగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దేంతోని చేతులు కలిపి మరోవైపు ఎంబీటీతోని చర్చలు కొనసాగిస్తుంది. ఈ ఎంబీటీ అనేది ఒకప్పుడు ఎంఐఎంలో ఉన్నటువంటి అభ్యర్థి పక్కకు వైదొలిగి పార్టీ పెట్టిండట. ఆ పార్టీయే ఇలా ఎంఐఎంకు వ్యతిరేకంగా పోతుంది. ఆ వ్యతిరేకంగా పోయేటువంటి పార్టీని కాంగ్రెస్ పార్టీ చేతిలో పట్టుకొని ఇవాళ ఎంఐఎంను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు.